హాయ్ హలో అందరికీ నేను మీ నవ్య మహేశ్వర్. సో ఈరోజు ఇంట్లో మా అమ్మ నెయ్యి ప్రిపేర్ చేశారు. చూసారా నెయ్యి ఎంత బాగా వచ్చిందో. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇది మీగడ పెరుగు అండి. 10 డేస్ పాటు అమ్మ మీగడ పెరుగు కలెక్ట్ చేశారు. సో ఈ కలెక్ట్ చేసుకున్న మీగడ పెరుగుని ఒక జార్లో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. సో ఇలా జార్లో కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా అమ్మ ఇక్కడ వాటర్ ఎలా యాడ్ చేస్తుందో అలా యాడ్ చేసుకున్నాక మిక్సీకి వేసుకున్న తర్వాత మనకి వెన్న చూడండి ఎలా సపరేట్ అయిపోయిందో. ఇంకా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ మిగతా అంతా కొంచెం కొంచెంగా మిక్సీకి పట్టుకోవాలి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. కలెక్ట్ చేసుకున్న వెన్ననంతా సపరేట్గా పెట్టుకొని ఆ వెన్ననంతా మనం నీట్గా కోల్డ్ వాటర్లో కడుక్కోవాలండి. చూడండి ఇప్పుడు అమ్మ చూపిస్తుంది ఎలా కడుక్కోవాలో. వెన్న చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలామంది వెన్న కూడా ఇష్టంగా తింటారండి. మీకు కావాలంటే కొంచెం పక్కన పెట్టేసుకోండి. మేమైతే అలాగే చేసాము. కొంచెం వెన్న పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ వాటర్తో మనం నీట్గా దాన్ని ఒక ముద్దలాగా చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. చూడండి అమ్మ ఎలా చేస్తుందో అలాగనమాట. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత వచ్చిన ఆ మజ్జిగతో మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. అలా నీట్గా వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తం సపరేట్ అయ్యే వరకు దాన్ని అలా కడుగుతూ ఉండాలి. ఇక్కడ చూసారా మజ్జిగ అండ్ వెన్న ఎలా సపరేట్ అయిపోయాయో. అలా సపరేట్ చేసుకున్న వెన్నను మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. అప్పుడు అది చిన్నగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారా అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్నగా కలర్ చేంజ్ అవుతూ పోతుంది. సో మనం సిమ్లో పెట్టుకోవాలండి. చూసినట్లయితే అది చూసారా ఫస్ట్ ఎల్లో కలర్ ఉంది, లైట్ ఎల్లో. నెక్స్ట్ కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మా అమ్మమ్మ ఒక చిన్న చిట్కా చెప్పిందండి. ఇలా నెయ్యి బాగా మరిగిన తర్వాత ఇందులో మంచి స్మెల్ రావాలంటే ఒక చిటికెడు మెంతులు అండ్ 2 తమలపాకులు యాడ్ చేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందని చెప్పారు. చూసారా మెంతులు యాడ్ చేశారు అండ్ తమలపాకులు కూడా యాడ్ చేసి మూత పెట్టేశారు. ఆ తర్వాత నెయ్యి కొంచెం చల్లారాక మనం దాన్ని నీట్గా వడగొట్టేసుకోవాలండి. చూసారా అలా అన్నమాట. నెయ్యి అసలు చాలా బాగా వచ్చిందండి. చాలా మంచి స్మెల్ అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.